రవీంద్ర ప్రో తెలుగుకి స్వాగతం. పూర్వం లక్ష్మీపురం అనే గ్రామంలో చంద్రయ్య, సూరమ్మ అనే దంపతులు జీవించేవారు. వారు లేనివారే అయినా ఉన్నదాంతో సంతృప్తిగా జీవిస్తారు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో ఆ లోటు వారిద్దరికీ దిగులుగా మారింది. పిల్లల కోసం ఎన్నో పాటలు, ఎన్నెన్నో నోములు నోచారు. అయినా వారిద్దరికి సంతానం కలగలేదు. వారికి తెలిసిన దేవుళ్ళ గుడులు అలాగే చాలా తీర్థయాత్రలు చేశారు, కానీ లాభం లేకపోలేదు. ఇప్పటికే చాలా సమయం అవడంతో చంద్రయ్య నెత్తి మీద కట్టెలు పెట్టుకొని కొట్టుకు తీసుకువెళ్తుంటాడు. ఓ చంద్రయ్య గారు, చాలా పెద్ద కట్టెల్ని మీ నెత్తిన పెట్టుకొని వెళ్ళటానికి మీరేమన్నా గుర్రమా? ఇలాగే నీవు ఇంకొంతకాలం చేస్తే నీ మెడ విరిగిపోతుంది. విరగరాందేమన్నా విరిగితే నీ భార్య సంగతి ఏమిటి? నన్నేం చేయమంటారు కృష్ణ గారు? నాకు పని కోసం పని వాళ్ళను పెట్టే అంత ధనం లేదు. నాకే తిండి లేదంటే నాకో డోలా. మరో దారి లేక నా పని నేనే చేసుకుంటున్నాను. అయితే ఇలా చేయండి, పని కోసం పని వాళ్ళని కాకుండా ఒక గుర్రాన్ని కొనండి. అది లేదంటే ఒక గాడిదనైనా కొనండి. నీ శ్రమ తగ్గుతుంది, నీకు ధనము వస్తుంది. గుర్రమా? అవును, అదే మంచి పని. చుట్టుపక్కల ఊర్లలో గాడిదలు, గుర్రాలకు కరువే లేదు. అదే గడ్డి తిని నీ శ్రమ తగ్గిస్తుంది. రామకృష్ణ గారు చెప్పింది మంచి ఆలోచనే. ఒక గుర్రాన్ని లేకుంటే గాడిదని కొంటే నా శ్రమ చాలా తగ్గుతుంది. అలాగే లాభసాటిగాను ఉంటుంది. పైగా నా శ్రమ చాలా తొందరగా జరిగిపోతుంది. పైగా నా పని చాలా తొందరగా జరిగిపోతుంది. నిజమే చెప్పారు రామకృష్ణ గారు. ఎన్ని తంటాలైన పడి ఒక గుర్రాన్ని కొంటాను. నిజానికి నేను చాలా తెలివైన వాడిని. కాబట్టే అందరికంటే మంచి విషయాలు చెబుతూ ఉంటాను. చంద్రయ్య ఇంటికి వెళ్తాడు. రామకృష్ణ చెప్పిన విషయం అతనికి బాగా నచ్చడంతో, గుర్రం కొనాలన్న ఉపాయం అతనికి ఎంతో నచ్చడంతో, అతని ఇంట్లో భార్య లేనప్పుడు పోపుల డబ్బాలో ఉన్న డబ్బుల్ని, అలాగే సీతయ్య అనే ఒక వ్యక్తి దగ్గర కొంచెం అప్పు చేసి ఈరోజే ఎలాగైనా గుర్రాన్ని కొనాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం ఎండ మండిపోతున్న గుర్రాన్ని కొనాలని కొట్టుకు వెళ్తాడు. నేను మంచి దమ్మున్న గుర్రాన్ని, అలాగే దుమ్ము రేపే గుర్రాన్ని కొనాలని, ఆ తర్వాత పని నేను కష్టపడి చేయవలసిన అవసరం లేదు, నాకు మాత్రం లాభం వస్తుంది. ఆ తర్వాత పని కోసం కష్టపడి పని చేయవలసిన అవసరం లేదు. గుర్రం కొనండి, గాడిదలు కొనండి. కొంటాను, కానీ ఇది మంచి గుర్రమేనా? మంచి గుర్రాలను కాకుంటే చెడ్డ గుర్రాలని, చనిపోయిన గుర్రాలని మేమెందుకు అమ్ముతాం సారు? సరే గాని నాకు మంచి బలమున్న పిల్ల గుర్రం కావాలి. ఈ గుర్రం ఎంతకిస్తావు? సారు, ఈ గుర్రం అమ్మడానికి కాదు. కాదు, నాకు ఈ గుర్రమే కావాలి. ఎంతకిస్తావు? గుర్రాన్ని నేను అమ్మను సారు. ఎందుకయ్యా? ఈ గుర్రం ఏమన్నా నిప్పులు కక్కుతుందా? లేదు, నీళ్ళు కక్కుతుందా? కాదు సారు, ఇది మాట్లాడుతుంది, అలాగే పాడుతుంది. సారు, ఈ గుర్రం కాకుండా ఆ గాడిదను చూడండి, అది ఆడుతుంది, అలాగే పాడుతుంది. ఆడేవి పాడేవి నాకెందుకయ్యా? నాకు మంచి మేలుజాతి అయిన గుర్రం కావాలి. సారు, నేను మేలుజాతి గుర్రాలనే అమ్ముతాను. ముసలివి, అలాగే
అనారోగ్యమైనవి అమ్మను. దిట్టమైనవి అలాగే దుమ్ము రేపేవి మీకు చూపిస్తాను రండి సారు. నాకు ఇవన్నీ వద్దయ్యా, నేను ఇందాక చూపించిన గుర్రమే నాకు కావాలి. ఆఖరిగా ఎంతకిస్తావు? సారు, ఆ గుర్రం అయితే చాలా రేట్ ఎక్కువ. ఇందాక చూపించినవి కావాలంటే చాలా రేటు తక్కువ. అవి మీరు తీసుకోవచ్చు. ఇదైతే మటుకు మీరు చాలా ఎక్కువనే పెట్టాల్సి ఉంటుంది. అదేంటి, నువ్వు వ్యాపారం చేసుకునేవాడివి మంచివాడివి అనుకుంటే మోసగాడిలా ఉన్నావే, ఎందుకు ఇంత రేటు చెప్తున్నావు? ఇందులో మోసం చేయడానికి ఏమీ లేదు సారు. మీరు కొనాలంటే ఇది కొనండి, లేదంటే ఇది కొనండి. మీరు కావాలన్న గుర్రమే కావాలంటే మటుకు 5,000 ఇవ్వండి, తీసుకువెళ్ళండి. నేను నీకు అంత అమాయకుడిలా కానొస్తున్నానా? నాకు నేను అడిగిన గుర్రమే కావాలి, 3,500 ఇస్తాను. ఆ రేటుకు అది ఇవ్వను సారు నేను. చివరిగా మీది కాదు మాది కాదు, మధ్యలో ఒకటి ఉంది కదా, దానికి తీసుకువెళ్ళండి. 4,000 ఇవ్వండి. సారు, నాకు మీరు ఎంతైనా ఇవ్వచ్చు సారు. ఏంటి, ఈ గుర్రం మాట్లాడుతుందా? అవును సారు, నేను మాట్లాడగలను. అంతేకాదు నేను డ్యాన్స్ కూడా చేయగలను. అందరూ నన్ను సుబ్బారావు అంటారు. అందరూ నన్ను ముద్దుగా సుబ్బు గుర్రం అని కూడా అంటారు. చాలా విచిత్రంగా ఉంది. గుర్రాలు మాట్లాడేదేంది? ఇందులో విచిత్రం ఏముంది సారు? మా ఓనర్ పెద్ద గాడిద, అయినా అతను మాట్లాడుతాడు. అందులో విచిత్రం లేనప్పుడు నేను మాట్లాడితే విచిత్రం ఏముంది సారు? అతనంటే మనిషి, నీవు గుర్రానివి కదా. అదంతా నాకు తెలియదు సారు, నేనైతే మాట్లాడగలను. ఇదంతా నాకు విచిత్రంగా ఉందయ్యా, ఒకసారి గిల్లు. బా, నిజమేనే. ఎంత విచిత్రంగా ఉన్నా చూస్తున్నదైతే నాకైతే నమ్మలేకుండానే ఉంది. సారు, ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నమ్మండి. అదే మీరు ఆ గుర్రాన్ని కొన్నారనుకో, అది మాట్లాడదు, మెలకుండా ఉంటుంది, మీరు బోర్ అయిపోతారు. అదే నన్ను కొన్నారనుకోండి, నేను మాట్లాడుతూ ఉంటా, మీకు బోరే కొట్టదు. ఏమంటారు? నాకు తెలిసినంత వరకు గుర్రం అంటే ఒక పరిగెత్తే జంతువు. కానీ ఇప్పుడు ఇదే జంతువులలో కల్లా తెలివైన జంతువు అనిపిస్తుంది. సారు, ఆలస్యం అమృతం విషం, అందుకే తొందరగా కొనేయండి. గుర్రం చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. సరే, కొనేద్దాం. సరే కానీ ఇది ఏం తింటుంది? సారు, నేను చెప్తాను. నేను పిజ్జా, బర్గర్ ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటాను. అందుకే నన్ను ఫాస్ట్ ఫుడ్ సుబ్బు అని కూడా అంటారు. ఏంటి, గుర్రాలు ఫాస్ట్ ఫుడ్ కూడా తింటాయా? అవును సారు. బాబు, ఇదంతా కాదు కానీ ఫైనల్ రేట్ చెప్పు. 4,000 ఇచ్చి తీసుకుపోండి సారు, ఇదే దీని ఆఖరి ఖరీదు. ఇంతకంటే ఇంకా తక్కువ ఇవ్వలేనండి. సరే, ఇదిగో. దండాలు సారు, మళ్ళీ మీరు ఈ షాప్కే రావాలి, మరిన్ని గాడిదలు గుర్రాలు కొనాలి. వస్తూ ఉండండి. నేను మరిన్ని గుర్రాలు కొనాలంటే ఇది బాగా పని చేసి పెట్టాలి, అప్పుడే నేను మీ షాప్కు రాగలను. అదంతా మీకెందుకు సారు, నేను చూసుకుంటాను కదా అంతా. ఒక 3 ఆడ గుర్రాలని కొనండి, ఒకటి రాత్రికి, ఒకటి మధ్యాహ్నంకి, ఒకటి సాయంత్రంకి తోడుంటాయి. అబ్బో, ఆశలు చాలానే ఉన్నాయి. సరే పద, ఇంటికి వెళ్దాం. ఇదిగో రామకృష్ణ గారు, ఇటు రండి. చెప్పండి, అప్పుడే గుర్రాన్ని కొన్నట్టున్నారు? అవునండి, కొనేశాను. దీని ఖరీదు 4,000. పేరు సుబ్బుగా ఫాస్ట్ ఫుడ్ సుబ్బు అని కూడా అంటారు. అదిరిందయ్యా, మంచి రేటు కొన్నావు. ఇంతకు అంత రేటు ఎలా పడింది? ఇందులో ఒక విశేషం కూడా ఉందంట. ఇది మాట్లాడుతుంది కూడా, పైగా పాటలు పాడుతుంది. ఏది,
ఒక కమ్మని పాట పాడమను. పాట ఏంటి, డ్యాన్సే వేస్తుంది చూడండి. ఏంటి ఇదేనా నీ గుర్రం పాట? డ్యాన్స్ కూడా? ఎంత మాత్రం చీకటి పడితే నా చెవిలో పూలెడదామని చూస్తారండి మీరు. నాకేం రే చీకటి లేదండి, నేను చక్కగా చూడగలను. ఈ గుర్రం పాడుతుందా, ఆడుతుందా? ఎవరండి మీకు చెప్పింది? వాడు మీకు చెవిలో క్యాలీఫ్లవరే పెట్టాడు. 4,000 ఒట్టి దండగండి దీనికి. ఆ కొట్టువాడు మిమ్మల్ని గట్టిగా మోసం చేశాడు. అలాగంటారా? ఏంటి నా ముందు అక్కడ మాట్లాడిందండి, అందుకే నేను కొన్నాను. ఓయ్ సుబ్బారావు, ఒక మంచి డ్యాన్స్ వేయచ్చు కదా, నా పరువు నిలబెట్టే. చాలేవయ్యా, ఇంకా పూలు పెట్టాలని చూస్తావు. వెళ్ళు వెళ్ళు. గుర్రాలు ఎక్కడన్నా పరిగెత్తుతాయి కానీ డ్యాన్సులు పాటలు పాడుతాయా? అర్ధరాత్రి అవుతుంది, ఇప్పుడు ఆ కొట్టువాడు ఉంటాడంటావా? ఈ గుర్రాన్ని అనవసరంగా కొన్నాని. సారు, నేను నిజంగానే మాట్లాడగలను. మరి ఇందాకెందుకు మాట్లాడలేదు? సారు, అదంతా నాకు తెలియదు కానీ నాకు ఆకలి అవుతుంది. దానికి పక్కనే చెట్లు చేమలు చాలానే ఉన్నాయి, తిను. సారు, నన్ను అందరూ చెట్లు చేమలు తినే సుబ్బు అనరండి, నన్ను ఫాస్ట్ ఫుడ్ సుబ్బు అంటారు సారు. నేను ఫాస్ట్ ఫుడ్డే తింటాను. కొంచెం మనసు పెద్దది చేసుకొని చికెన్ పెట్టినా తింటాను. ఇలా అయితే నిన్ను మేపడం నా వల్ల ఎక్కడవుతుంది? పోనీ నిన్ను తిరిగి ఇచ్చేద్దామంటే అమ్మేవాడు వేరే దేశానికి వెళ్ళిపోయాడన్నావు. అట్లు మేడాలు, ఈ కథ నచ్చినట్లయితే ఫాస్ట్ ఫుడ్ సుబ్బు అని కామెంట్ చేసి రవీంద్ర ప్రో తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.